హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈ రోజైతే మన వీడియోలో రవ్వ లాడు తయారీ విధానం చూద్దామా. మరి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా దళాసరిగా ఉన్న కళాయిని అయితే పెట్టుకోవాలి. కళాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో నేను మొన్న కొత్తగా నెయ్యి తీసుకున్నానండి. కిలో 700 మంచి ఆవు నెయ్యి అనమాట. నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన టేస్ట్కి సరిపడినంత, ఉండ చుట్టుకి సరిపడినంత తీసుకోవాలి నెయ్యిని. నెయ్యి కొద్దిగా గడ్డ కట్టింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఆ గడ్డ అంతా బాగా కరిగిపోవాలి. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని బాగా వేగనిచ్చుకోవాలండి. అవి బాగా వేగితేనే మనకి టేస్ట్ వస్తాయి. నేనైతే జీడి పలుకులుగా వేయలేదు, అన్నీ గుండ చేశాను. ఎందుకంటే మరీ పెద్దగా తగిలితే అంత టేస్ట్ ఉండదేమో అనేసి చిన్న గుండల్లా చేశానండి. ఇవైతే బాగా వేగనిచ్చుకోవాలండి. ఇప్పుడు మనం చూసారు కదా, ఇలాగా జీడి పాలకులు అలాగే కిస్మిస్ పొంగుల్లాగా వచ్చాయి. ఇలా పొంగులాగా వస్తే మనకు బాగా ఫ్రై అయిపోయినట్టేని. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామా. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరికాయ అండి. పచ్చి కొబ్బరికాయ బాగా మిక్సీలో వేసుకున్నాను. లేదు కోరుకుంటే కోరుకోవచ్చు, గుండగా చేసుకోవాలి. మరి పలుకులుగా ఉన్నా బాగోదు. నేనైతే మిక్సీ పట్టానండి. ఆ పచ్చి కొబ్బరికాయని ఆ నేతిలో వేపిసాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేగించుకోవాలి కొబ్బరికాయని. కొబ్బరి కూర వేసి చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేగిన తర్వాత ఇప్పుడు పక్కన పచ్చి నూకేనండి. అంటే అది వేయించుకోలేదు నేను ముందుగా. ఈ సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, ఈ రవ్వనైతే మనము ఈ కొబ్బరి కూరలోనే మనం వేసి ఇది కూడా వేగనివ్వాలి. చిన్న మంట మీద మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని బాగా మనం వేగించుకోవాలండి. ఇది ఎంత బాగా వేగితే అంత బాగా మనకి రవ్వ లడ్డు అనేది టేస్ట్ గమగమ వాసన కూడా వస్తుంది. ఇది వేగిందా లేదని తెలియడానికి మనం అది ఆ నూక వేసేటప్పుడు కొంచెం బరువు అనిపిస్తుంది. బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, మంచి వాసన. ఆ వాసనకే మనకు అర్థమైపోద్ది. నూక కూడా తేలిక వచ్చేస్తుందండి, అంటే తేలిగ్గా ఉంటుంది, వెయిట్ లాస్గా ఉంటుంది అనమాట. అప్పుడు వేగిందని మనం అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందాకలకి ఇప్పటికి నూకైతే ఎలా వేగిందో మంచి బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది కదా, లైట్ గోధుమ రంగు. ఇలా వేయించుకుంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేపుకున్నాను కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను. వీటితో పాటు అవి కూడా బాగా మనం కలుపుకోవాలి. వేసిన 10 నిమిషాలకైతే మనం ఈ నూక మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నూకంతా బాగా తీసేసిన తర్వాత అదే కళాయిలో మనం పాకం రావడానికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే సరిపోద్ది. మన నూకకి ఎంత మనకి పాకంకి సరిపడుతుందో పంచదార, దానికైతే మనం కొంచెమే వేసుకోవాలి వాటర్. ఎందుకంటే వాటర్ అయిపోతే పాకం సరిగ్గా రాదు. నేను ముందుగా యాలకల పౌడర్ని మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాను. యాలకల పౌడర్ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామా. యాలకల పౌడర్ వేసిన తర్వాత మరొక 10 నిమిషాలు అయితే మనం దాన్ని బాగా కలిపి, చూసారు కదా, ఇలా పొంగొచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. పొంగొచ్చిన తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదనేది మనం టెస్ట్ కూడా చేసుకోవాలండి. మరీ ముదర పాకం అయితే మనకి రవ్వ లాడు అనేది రాదు. ఇక్కడ నేను చూస్తున్నాను పాకం ఇంకా రాలేదు, తీగ పాకము. ఇంకొక 10 నిమిషాలు పోయిన తర్వాత చూసారు, ఆ పొంగు మీద అలా పొంగు పైకి వస్తే మనకి పాకం అనేది వచ్చిందని అర్థం. ఇప్పుడైతే మనం ముందుగా నేతిలో వేపు పెట్టుకున్న నూకనైతే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ మూత పెట్టి తీసి మనం చక్కగా ఉండలను అయితే చుట్టుకోవాలి. వేడి మీదే మనం ఉండలు చుట్టుకోవాలి, లేదంటే ఉండ అనేది మనకి రాదు, డ్రై అయిపోతుంది, విడిపోతుంది. ఇలా పాకం మీదే మనం ఉండ అనేది చుట్టుకుంటే మంచిగా ఉండలు వస్తాయండి. చూసారు కదా, ఇక్కడ పాకం అయితే చక్కగా వచ్చింది, మొత్తం పీల్చుకుంది ఆ పాకాన్ని ఈ రవ్వంతా. చెప్పాను కదా, వేడిగా ఉండేటప్పుడే మనం ఉండల్ని కట్టుకోవాలి. చెయ్యి అయితే ఆ రోజు నాకు బాగా కాలిందండి.
మరీ అంత వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియంలో ఉండేటప్పుడే మనం ఉండల్ని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చక్కగా ఉండలు కట్టుకుంటే మన చేతికి అంటదనమాట. లేదంటే ఆ పాకం అనేది మన చేతికి అంటుకొని కొంచెం మండుద్ది. ఇలాగే ఉండలన్నిటినీ మనం చేసుకోవాలండి. చాలా టేస్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. రోజు స్నాక్స్కి ఇవే పట్టుకెళ్తుంటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. నేను ఇందులో కొలతలేమి మీకు చెప్పలేదు. నేనంతా నా అంచనా ప్రకారం నేను వేసాను అంతేని. కొలతలు అయితే నేనేమి ఇందులో చెప్పలేదు. ఇలాగ ఉండలన్నిటినీ మనం వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా చెయ్యి కాలిపోతుంది నాకు అక్కడ. అంత వేడి వేడి మీద ఉండలన్నీ కట్టాను. అప్పటికే ఆ పాకం అనేది మన చేతికి అంటుతుంటే సురుకు మంట ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. చేసేటప్పుడు పిల్లల దగ్గర ఉండకూడదు. గబుక్కుని చెయ్యి ఏమాత్రం పెట్టేసినా చెయ్యి కాలుద్ది. ఇక్కడ బాగా కొద్దిగా చల్లగా అయ్యింది, అందుకే కొంచెం పెద్ద ఉండలు చుడుతున్నాను. ఉండలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫుల్ ఆగునాయి కదా, స్మెల్ అయితే అదిరిపోయింది. నోట్లో పెడితే కరిగిపోయే అంత టేస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఉండలన్నీ రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. దర్జాగా మనకు ఒక 2 వారాలు అయితే ఉంటాయి. మరీ ఎక్కువ రోజులు ఉండవు, ఎందుకంటే ఇందులో కొబ్బరికూర వేసాం కాబట్టి కొంచెం జిడ్డు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.